Good morning, guys. Myself Ashok Muttabaina. Now I am come with a new announcement regarding the Triple R batch. Batch name is Triple R. So why Triple R? Sir? Revision, read, revision, reproduce. Read, revision, reproduce. Only this happens, sir. Sir, ఈ బ్యాచ్ లో ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలంటే ఒక ఆప్షన్ ఉంది సార్. లేదు సార్ నాకు రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ కావాలంటే ఒక బ్యాచ్ ఉంది సార్. లాస్ట్ బ్యాచ్ ఈజ్ మెంటర్షిప్ ప్లస్ రివిజన్ ఎగ్జామ్స్ ప్లస్ స్టడీ అవర్స్. ఓకేనా? ఈ బ్యాచ్ సార్, దిస్ బ్యాచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద కోచింగ్ సంబంధించింది కాదు సార్ ఈ బ్యాచ్. ఓకే సార్, ఆల్రెడీ ఈసారి మేము రిస్ట్రిక్ట్ చేసిందే 50 సార్. ఈ 50లో ఈ రివిజన్ ఎగ్జామ్ స్టడీ మెంటర్షిప్ కలిపి 50కి రిస్ట్రిక్ట్ చేసాం. ఎందుకంటే మా దగ్గర సార్ స్ట్రెంత్ తక్కువ ఉంది, స్టాఫ్ స్ట్రెంత్. వీ హ్యావ్ ద 2 మెంటర్స్ అండ్ వీ హ్యావ్ ద మేము కంప్లీట్గా అలొకేట్ చేయలేం. అంటే 100 మందిని తీసుకొని ఈసారి అయితే అకామిడేట్ చేసే సిచ్యువేషన్లో మేము లేం సార్. సో ఆల్రెడీ మాకు 10 అడ్మిషన్స్ దాంట్లో ఫిల్ అయ్యాయి. ఇంకా మాక్సిమం ఇంకో 15 అడ్మిషన్స్ అలౌ చేస్తాం సార్ దాంట్లో. అంతే 15 అడ్మిషన్ అలౌ చేస్తాం. సూపర్ 50లో వీఆర్ మాక్సిమం అలౌ ద 15 అడ్మిషన్స్ ఓన్లీ. ఇంకొక 15 అడ్మిషన్స్ మాత్రం అలౌ చేస్తాం సార్. అదే అంతకంటే ఎక్కువ కాదు, ఎందుకంటే ఒక 100 తీసుకొని పాస్ చేపించడం అనేది మేబీ చాలా పెద్ద టీం ఉంటే తప్ప ఇట్స్ వర్కౌటబుల్ కాదు. బట్ ఓన్లీ కోచింగ్ అయితే ఉంది సార్, ఓన్లీ కోచింగ్ అయితే రావచ్చు. ఓకే, మెంటర్షిప్ రివిజన్ ఎగ్జామ్ ప్లస్ స్టడీ అవర్స్. మెంటర్షిప్ ప్లస్ రివిజన్ ఎగ్జామ్ ప్లస్ స్టడీ అవర్స్. ఈ బ్యాచ్ పరిస్థితి ఏంటంటే సార్, ఈ బ్యాచ్ వీఆర్ పుట్టింగ్ ద స్ట్రెంత్ దిస్ టైమ్ ఓన్లీ 25 మెంబర్స్ సార్. ఓన్లీ 25 మెంబర్స్ మాత్రమే సార్ ఈ బ్యాచ్. ఈసారి రిస్ట్రిక్టెడ్ టు ద 25 మెంబర్స్, ఓన్లీ 25 మెంబర్స్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బ్యాచ్ అండ్ దిస్ బ్యాచ్? సార్ ఈ బ్యాచ్కి ఈ బ్యాచ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సార్, ఈ బ్యాచ్లో జస్ట్ మీకు స్కెడ్యూల్ ఇస్తాం, మీరు ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది అండ్ స్టడీ అవర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఏదైనా ఉంటే మేము ప్రొవైడ్ చేస్తాం. దట్స్ ఇట్. ఈ బ్యాచ్ అంతే, దట్ ఈస్ ఫర్ ద బ్యాచ్ అనమాట. సార్ ఈ బ్యాచ్లో ఏంటంటే ఇప్పుడు 3 డేస్ ఎగ్జామ్కి ఎవ్రీ డే 1 ఎలా చదవాలి, డే 2 ఎలా చదవాలి, డే 3 ఎలా చదవాలి, డే 4 ఎలా చదవాలి, ఎవ్రీడే మీకు మెంటర్షిప్ ఉంటుంది. ఈ బ్యాచ్లో మీకు ఉండేది ఏంటంటే సార్, ఎవ్రీడే మెంటర్షిప్ ఉంటుంది. మెంటర్షిప్తో పాటు సోర్స్ ఆఫ్ బుక్స్ ఏది చదవాలో ఉంటుంది, సోర్స్ ఆఫ్ బుక్ ఏం చదవాలో ఉంటుంది. ఓకేనా? సోర్స్ ఆఫ్ బుక్ ఏం చదవాలో ఉంటుంది, ఎవ్రీడే మెంటర్షిప్ ఉంటుంది, సోర్స్ ఆఫ్ బుక్ ఏం చదవాలో ఉంటుంది, డైలీ టార్గెట్స్ ఉంటాయి, ఫాలోఅప్ ఉంటుంది, మీ మీద కొంచెం ఇంటెన్సివ్ కేర్ ఉంటుంది ఈ బ్యాచ్. దట్ ఈస్ సార్. సార్ ఈ బ్యాచ్ ఏంటంటే జస్ట్ షెడ్యూల్ ఇస్తాం, మీరు ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది, చదువుకొని ఏం డౌట్స్ ఇస్తాం అది చెప్తాం. దట్ ఈస్. ఓకేనా? ఈ బ్యాచ్ అది సార్. సో వెరీ సింపుల్లీ వీ కెన్ డూ విత్ వన్ థింగ్ సార్. ఇప్పుడు ఈ రివిజన్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ బ్యాచ్లో మనకి వేరే వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సార్, వేరే వాళ్ళు ఏంటంటే జస్ట్ రివిజన్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ ఇస్తారు, ఆ డేట్కి ఎగ్జామ్ రాయమంటారు. ఇన్ కేస్ మన దాంట్లో ఏంటంటే ఇన్ కేస్ 1 డే డిలే అయినా ఆ ఎగ్జామ్ పేపర్ మీకు ఇస్తాం, మీరు రాసుకోవచ్చు అనమాట. అంటే పార్షియల్లీ కస్టమైజ్, ఫాలో ద పార్షియల్లీ కస్టమైజ్. ఆ డేట్కి రాయాలి మ్యాక్సిమం. లేదు సార్ నాకు అవ్వకపోతే, అది ఫర్ ఎగ్జాంపుల్ సార్ 10th ఎగ్జామ్ ఉంది, అవ్వలేదు, యూ కెన్ రైట్ ఇట్ 15th ఎగ్జామ్. 15th మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్, 15th మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా? దట్ చాలా పెద్ద రివిజన్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ సార్. రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ బ్యాచ్ ఉంది. ఓకేనా? ఇది ఏ కోర్స్ ఉంది సార్ రివిజన్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ అనేది? సార్ దిస్ రివిజన్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ ఆర్ ద 3 courses సార్. దిస్ టైమ్ ఆల్సో 4 courses సార్. సిఏ ఇంటర్కు ఉంది, సిఎంఏ ఇంటర్కు ఉంది, సిఏ ఫైనల్కి ఉంది, సిఎంఏ ఫైనల్కి ఉంది సార్ మన దగ్గర. రివిజన్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ అన్నిటికి ఉంది. ఓకేనా? సిఏ ఫైనల్, సిఎంఏ ఇంటర్ అన్ని కోర్సులకు ఉంది సార్ మన దగ్గర. ఓకేనా? అన్ని కోర్సులకు సార్ రివిజన్ ఎగ్జామ్ స్టడీ. సార్ ఈ మెంటర్షిప్ అనేది మాత్రం ఎక్స్క్లూజివ్లీ 2 courses మాత్రమే సార్. ఎక్స్క్లూజివ్ 2 courses మాత్రమే మెంటర్షిప్ అనేది. సిఏ ఫైనల్ ప్లస్ సిఎంఏ ఇంటర్కి వీళ్ళకి మాత్రమే ఉంది సార్, వీళ్ళకి మాత్రమే ఉంది, వీళ్ళకి మాత్రమే ఉంది. ఈ 25 ఇంక్లూడ్స్ సిఏ ఫైనల్, సిఎంఏ ఇంటర్. సిఏ ఫైనల్, సిఎంఏ ఇంటర్. ఓకే, ఈ 25 ఇంక్లూడ్ సిఎంఏ ఫైనల్. బట్ ఈ రివిజన్ ఎగ్జామ్స్కి అయితే ఏం లేదు సార్, ఎంతమంది అయినా రావచ్చు. మాక్సిమం వీఆర్ ఎక్స్పెక్టింగ్ మన దగ్గర ఉన్న అవైలబుల్ బెంచ్ అంటే సార్ 30-35 ఉంది సార్. అకామిడేట్ చేయగలుగుతాం, అంతకంటే ఇప్పుడు అకామిడేట్ చేయగలం. 30-35 మాక్సిమం 30 వరకు అకామిడేట్ చేయగలుగుతాం సార్. ఓకేనా? ఈ 25లో మీరు ఉండాలనుకుంటే రండి. ఓకే, సిఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఇంటర్. అండ్ ఇన్ కేస్ రేపు ఒకవేళ మాకు ఈరోజు సిఎంఏ ఫైనల్లో ఒక 10 మందిని చేస్తున్నాం, నెక్స్ట్ అటెంప్ట్ ఎవరైనా మా దగ్గర జాయిన్ అవ్వడానికి వస్తే అది కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం. నాట్ ఎగ్జాక్ట్గా చెప్పలేము అది, బట్ యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ ఓన్లీ దిస్ బ్యాచెస్ సార్. సిఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఇంటర్ మాత్రమే మేము మెంటర్షిప్ చేయగలుగుతున్నాం. ఓకే, సిఏ ఫైనల్ అండ్ సిఎంఏ ఇంటర్ ఓన్లీ సార్. ఇందులో 25 మెంబర్స్ సార్, 25 మెంబర్స్. ఓకే సార్, వాట్ ఈస్ ద ఫీజ్ డీటెయిల్స్?
రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ సార్. దిస్ ఓన్లీ ఫర్ ద ఫీజ్ డీటెయిల్స్ ఫర్ ద రివిజన్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్. రివిజన్ ఎగ్జామ్ స్టడీ అవర్స్ సార్. ఇది 6 months సార్, 5 monthsకి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ద 5 months. ఫైవ్ మంత్స్కి సార్ నేను మాట్లాడేది 5 monthsకి. గ్రూప్ 1కి అయితే 12,000 సార్. గ్రూప్ 2కి అయినా 12,000 సార్. బట్ బోత్ గ్రూప్స్కి అయితే ఇట్స్ గోయింగ్ టు బి ద 15,000. దట్స్ ఇట్. ఇట్స్ గోయింగ్ టు బి ద 15,000. ఓకేనా? బోత్ గ్రూప్స్కి అయితే 15,000. ఓకేనా సార్? మీరు గ్రూప్ 1 రాయాలనుకుంటున్నారు 12,000, గ్రూప్ 2 రాయాలనుకున్నారు 12,000, బోత్ గ్రూప్స్కి అయితే 15,000. ఓకే, బోత్ గ్రూప్స్కి అయితే 15,000. దట్స్ ఇట్. బోత్ గ్రూప్స్కి అయితే 15,000. ఇది ఓన్లీ స్టడీ అవర్స్ రివిజన్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నాను సార్ నేను. సార్ ఐ వాంట్ టు నీడ్ ద బోత్ మెంటర్షిప్ ప్లస్ స్టడీ అవర్స్ ప్లస్ రివిజన్ ఎగ్జామ్. సార్ ఈ ఫీజు ఎవరెవరికి సార్? సార్ ఇది ఫర్ సిఏ ఇంటర్కైనా అదే ఫీజు మన దగ్గర, సిఏ ఫైనల్కైనా అదే ఫీజు, ఎందుకంటే ఎఫర్ట్స్ ఏముంటాయి సార్. సిఎంఏ ఫైనల్కైనా అదే ఫీజు, సిఎంఏ ఇంటర్కైనా అదే ఫీజు. ఓకేనా? ఫర్ ద 5 months. సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. సార్ నాకు మెంటర్షిప్ కావాలి, స్టడీ అవర్స్ కావాలి, రివిజన్ ఎగ్జామ్స్ కావాలి. ఈ 3 కావాలి సార్. నాకు మెంటర్షిప్ కావాలి, స్టడీ అవర్స్ కావాలి, రివిజన్ ఎగ్జామ్ కావాలి. మెంటర్షిప్ ప్లస్ స్టడీ అవర్స్ ప్లస్ రివిజన్ ఎగ్జామ్స్ ఈ కావాలి నాకు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సార్ గ్రూప్ 1కి 15,000, గ్రూప్ 2కి 15,000 మెంటర్షిప్ కావాలనుకుంటే సార్. సమ్ టైమ్స్ బోత్ గ్రూప్స్కి ఇట్స్ 20,000 ఫర్ ద 5 months. బోత్ గ్రూప్స్కి 20,000. బోత్ గ్రూప్స్కి ఇట్స్ 20,000. బోత్ గ్రూప్స్కి ఇట్స్ 20,000. ఓకేనా? బోత్ గ్రూప్స్ దిస్ ఈస్ ద ఫర్ ద మెంటర్షిప్, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్. మెంటర్షిప్, స్టడీ అవర్స్ అండ్ రివిజన్ చెప్పా కదా సార్. దీంట్లో ఉండే అడ్వాంటేజ్ దీంట్లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే సార్ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా సార్? దట్ ఈస్ ఆల్ అబౌట్ ద బ్యాచ్ గైడ్. హరి అప్ టు రిజిస్టర్. June 1st నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ స్టార్ట్ ఫ్రమ్ ద June 1st. మీరు నిజంగా ఈ నవంబర్ క్లియర్ చేయాలనుకుంటే దట్ ఇస్ ద రైట్ వే టు యూ. మాక్సిమం 25 అడ్మిషన్స్ మాత్రం మెంటర్షిప్లో తీసుకోవడం జరుగుతుంది సార్. మీరు ఎక్కువ వచ్చా మేము తీసుకోము, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం. ఈసారి మాకు ఎక్కువ టైం ఏంటంటే మేము కోచింగ్లో ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి మేము 25 members మట్టుకే రిస్ట్రిక్ట్ చేసుకుంటాను. ఇందులో ఒక 25, అందులో ఒక 25, మాక్సిమం 15 మేము ఈసారి రిస్ట్రిక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఓకేనా గైస్? సార్ ఎలాంటి డిస్కౌంట్ ఉండదు సార్ ఫీజులో. దేర్ ఈజ్ నో డిస్కౌంట్ ఆన్ క్వాలిటీ. క్వాలిటీలో ఎలాంటి డిస్కౌంట్ ఉండదు. కావాలంటే మా ప్రెమిసెస్కి వచ్చి మా ఓల్డ్ స్టూడెంట్తో మాట్లాడండి సార్. ఈసారి 2 mentors కలిపి చేశారు సార్. ఎంత బాగా చేశారన్నది మీకే వదిలేస్తున్నాను నేను. నో డిస్కౌంట్ ఆన్ క్వాలిటీ సార్. నో డిస్కౌంట్ ఆన్ క్వాలిటీ. సార్ మెంటర్షిప్ డన్ బై ద క్వాలిఫైడ్ సిఏ అండ్ ఎక్స్పీరియన్స్ మెంటర్స్ చేస్తారు సార్ మీకు. ఎదర్ వి సిఏ హారిక మేడం, సిఏ నరేంద్ర మేడం ఎవరైనా చేయొచ్చు. ఇది ఈ బ్యాచ్కి మాత్రానికి. ఓకే కదా? అండ్ ఈ బ్యాచ్లో మీకు అన్ని సోర్సెస్, అన్ని బుక్స్ ఎలా చదవాలి ప్రతిదీ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సార్. సార్ ఆన్లైన్ మెంటర్షిప్ ఉంటుందా? లెట్ మీ అనౌన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ సార్. లెట్ మీ అనౌన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్. బట్ యాజ్ ఆఫ్ నో దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఆన్లైన్ మెంటర్షిప్ సార్. ఓన్లీ 25 members మాత్రం మెంటర్షిప్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో ఫేస్ టు ఫేస్ మెంటర్షిప్ బికాస్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఫేస్ టు ఫేస్ బ్యాచ్ సార్. దిస్ అవర్ లాస్ట్ ఫేస్ టు ఫేస్. ఆఫ్టర్ దట్ వీఆర్ కంప్లీట్లీ కన్వర్టెడ్ టు ద ఆన్లైన్ మోడ్, కోచింగ్ కానీ ఏదైనా. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. The study hours and revision exams and mentorship for the CA final students and CMA inter students and CA inter students also. ఈ 25లో మీరు ఉండాలి అనుకుంటే మీరు రండి సార్. ద ఫీజ్ ఈజ్ ద బోత్ గ్రూప్స్కి 20,000 సార్. మెంటర్షిప్కి గ్రూప్ 1కి 15, గ్రూప్ 2కి 12 సార్. బట్ ఓన్లీ నాకు స్టడీ అవర్సే కావాలి, రివిజన్ ఎగ్జామ్స్ కావాలంటే 15, 12 సార్. ఓకేనా? దట్స్ ఇట్ సార్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ బ్యాచెస్ సార్ అంటే కంప్లీట్లీ ఫాలో అప్ బై ద చార్టెడ్ అకౌంటెంట్. ఒక సీఏ మిమ్మల్ని కన్సిస్టెంట్గా ఫాలో చేస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ వచ్చి మీకు మెంటర్షిప్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్గా ఒక అడ్మిన్ కంట్రోల్లో ఉంటారు ఈ బ్యాచ్లో. అండ్ కొంచెం మీరు శ్రద్ధగా ఉంటే మాత్రం పాస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ మెంటర్షిప్ బ్యాచ్లో మీకు జరిగే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సార్ రివిజన్ సెషన్స్ కూడా మేము యూట్యూబ్లో సజెస్ట్ చేయడం కానీ ఏదో చెప్పడం కానీ ట్రై చేస్తాము. ఓకేనా? ఈ మెంటర్షిప్ సెషన్లో మీకు అది ఉంటుంది సార్. ఓన్లీ దిస్ టైమ్ రిస్ట్రిక్టెడ్ టు ద 25 ఇఫ్ ద రియల్లీ వాంట్ టు జాయిన్ ద దిస్ గేస్. సార్ ఈసారి మీరు అంటారు మీరు 100 members లేదు సార్. ఈసారి మా స్ట్రెంత్ చెప్తున్నాను సార్. నాకున్న బిల్డింగ్ స్ట్రెంత్ ఉన్న విషయం చెప్తున్నాను.
బిల్డింగ్ స్ట్రెంత్ నాకు 75 సార్, నాకు ఉన్నదే 75, నాకు బిల్డింగ్ స్ట్రెంత్ ఉన్నదే 75. సో నాకున్నది 3 రూమ్స్ సార్, ఒక్కొక్క రూమ్లో 20-25 కూర్చోవచ్చు. ఉన్నదే 75, 100 సారీ, నాకున్న స్ట్రెంతే 100 సార్, నాకున్న స్ట్రెంతే 100. సో మేము అనుకుంది ఏంటంటే 25 మెంబర్స్ ఏమో స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్ ప్లస్ కోచింగ్. దీనికి ఆల్రెడీ 10 అడ్మిషన్స్ ఫుల్డ్ అనమాట. ఇంకా 15 ఉన్నాయి. ఇంకొక బ్యాచ్ ఏమనుకుంటామంటే ఓన్లీ ఈ 25 ఏంటంటే సార్ స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్, మెంటర్షిప్. ఈ 50 ఏంటంటే సార్, ఈ 50లో మేము అనుకుంది ఏంటంటే కంప్లీట్ ఏ ఇంటరు, ఏ ఫైనలు, ఈఎంఏ ఇంటరు. ఈ 25లో సార్ మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈసారి మనకు మంచిగా రిజల్ట్స్ వస్తాయి. ఈ 25లో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 25 ఏమో మాకు ఆల్రెడీ అక్కడ సిఎంఏ ఇంటర్ సార్, సిఎంఏ ఫైనల్ ప్లస్ ఇంటర్, స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్, మెంటర్షిప్ నాట్ స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకొక 25 మాక్సిమం ఎక్స్క్లూజివ్ స్టడీ అవర్స్ ఇవ్వడం జరుగుతుంది సార్, లేదా ఇది వెకేట్గా ఉంటుంది. ఓకేనా, ఇది వెకేట్గా ఉంటుంది జస్ట్ సార్. అందుకనే వీఆర్ రెస్ట్రిక్టెడ్ సార్, వీఆర్ కంప్లీట్ దట్. ఈ 25లో ఆల్రెడీ 10 ఫీల్డ్, ఇంకొక 15 తీసుకుంటారు మ్యాక్స్, ఇంకో 15 సార్. ఈ 25 ఏంటంటే స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్, మెంటర్షిప్ మాత్రమే సార్. స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్, మెంటర్షిప్ సార్. మాకు ఓన్లీ కోచింగ్ కావాలా, వచ్చి వినండి సార్, దట్స్ నాట్ ఇష్యూ. దాని గురించి మీకు దానికి రిస్ట్రిక్షన్ ఏం లేదు సార్, ఓన్లీ కోచింగ్ వాళ్ళు. బట్ ఈ బ్యాచ్ మాత్రం వీఆర్ రెస్ట్రిక్టెడ్ ఓన్లీ 25 మెంబర్స్ సార్. ఈ 25 మెంబర్స్కి ఎవరు మెంటర్షిప్ చేస్తారంటే దాన్ని మీ ఉంది. ఈ 25 మెంబర్స్కి మెంటర్షిప్ డన్ బై ద సిఎస్. కోచింగ్ ప్లస్ స్టడీ అవర్స్ ప్లస్ రివిజన్ ఎగ్జామ్ తీసుకోండి 25 మెంబర్స్కి బై సిఎస్. ఈ 25 మెంబర్స్ మాత్రం నేను మెంటర్షిప్ చేయడం జరుగుతుంది సార్. ఈ 25 మెంబర్స్కి ఎవరు మెంటర్షిప్ చేస్తారంటే ఇది సిఏ హారిక మ్యామ్ ఆర్ సిఏ నరేంద్ర, డిపెండ్స్ ఆన్ సార్ ఆ రోజున్న సిచ్యువేషన్ బట్టి, అది సిఏ నరేంద్ర. ఓన్లీ సార్ మేనేజ్మెంటే మెంటర్షిప్ చేయాలని ఒక ఇంటెన్షన్తోనే మేము చేస్తున్నాం సార్. ఓకేనా సార్. పేపర్ సెటర్స్ ఆల్వేస్ డన్ బై ద క్వాలిఫైడ్ సిఎస్. సిఏ ఇంటర్ పేపర్ సెటర్స్ ఆర్ ద గురుకుల్ అకాడమీ ఫ్యాకల్టీ సార్. సిఏ ఇంటర్ సార్ పేపర్ సెటర్స్ ఆర్ ద గురుకుల్ అకాడమీ ఫ్యాకల్టీ. ఓకే సార్, మీరు రియల్గా క్లియర్ చేయాలి అనుకుంటే దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ టు యూ. మాక్సిమం 25 అడ్మిషన్స్, ఎందుకంటే మాకున్న స్ట్రెంత్ అదే సార్. టెస్ట్ సిరీస్ అంటే నామినల్ ఫీజుకి వస్తుంది. యూ కెన్ గో ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ బెంచెస్ ఎన్విరాన్మెంట్ సార్ చాలా నీట్గా ఉంటుంది, మీరు చదువుకోవడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.